హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా కొత్త స్టాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏ వెరైటీ తీసుకొచ్చానో ఏంటనేది ముందుగా అయితే డిస్ప్లే చేసేస్తాను. సో దానికన్నా ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు, ఇప్పుడు బాక్స్ అయితే నేను ఓపెన్ చేశాను. ఇందులో సమ్ ఫ్యూ వెరైటీస్ ఆఫ్ ఫిష్ కలెక్షన్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ముందుగా అయితే నేను తీసి ఒక్కొక్కటి పక్కన అయితే పెట్టేసుకుంటాను. మీకు ఇన్ కేసు ఇలా కవర్స్లో చూపించినా కానీ మీకు క్లారిటీ ఉండదు కాబట్టి నేను ఫస్ట్గా అయితే ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత డిస్ప్లే ట్యాంక్లో అనేది నేను ఒక్కొక్కటిగా అయితే వేసి చూపిస్తాను, మీరు అయితే చూడొచ్చు. నేను ఇందులో ఫస్ట్ చూపిస్తున్న వెరైటీ వచ్చేసరికి లైవ్ బెరస్ వెరైటీ అండి. అందులో వీటిని అయితే మాలీస్ అని అయితే పిలుస్తారు. సో దీంట్లో మనకు వచ్చేసరికి 3 కలర్స్ అయితే ప్రస్తుతం మన స్టోర్లో అనేది అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. క్లియర్లీ చూసుకోవచ్చు, ఆరెంజ్, వైట్, బ్లాక్. సో ఈ 3 కలర్స్లో కూడా మెయిల్ అండ్ ఫీమేల్ బోత్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. సో మంచి యాక్టివ్ కండిషన్లో అయితే ఉన్నాయి. సో ఎవరన్నా సరే ఈజీగా బ్రీడ్ చేసి ఫిష్ కావాలనుకుంటే కనుక బెటర్ చాయిస్ ఈ మాలీస్కి అయితే వెళ్ళిపోండి. సో వీటి నుంచి వచ్చినటువంటి బేబీస్ని కూడా మీరు ఈజీగా అయితే సర్వైవ్ చేసుకోవచ్చు. మీ దగ్గర లైవ్ ఫుడ్ లేకపోయినా సరే ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న పెద్దవాటికి వేసే డ్రై పిల్లెట్స్ని క్రష్ చేసి పౌడర్ కింద ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా వీటిని పక్కన పెట్టేద్దాం. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వెరైటీ కలెక్షన్ వచ్చేసరికి గప్పీస్ అనమాట. ఏవైతే ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ ఫ్యాన్సీ గప్పీస్ ఉన్నాయో వీటి యొక్క నేమ్ వచ్చేసరికి ప్లాటినం డంబో ఇయర్ చైనీస్ లీనేజ్ అని అయితే అంటారు. సో ఈ చైనీస్ లీనేజ్ అనేది మనకి ఫస్ట్ ప్లాటినం డంబో ఇయర్ తర్వాత వచ్చినటువంటి వెరైటీ అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కలరేషన్లో కొంచెం ఇది షైనింగ్గా అయితే కనిపిస్తుంది చైనీస్ లీనేజ్ అనేది. ప్రస్తుతం మన దగ్గర మెయిల్ అండ్ ఫీమేల్ రెండు కూడా క్వాంటిటీ అనేది అవైలబిలిటీలో అయితే ఉన్నాయి, క్లియర్లీ చూసుకోవచ్చు. సో ఇవి మీకు ఇలా డిస్ప్లే ట్యాంక్లో కన్నా ఏదన్నా ఒక బ్లాక్ కంటైనర్ టబ్లో వేసి టాప్ సైడ్ నుంచి చూపిస్తే ఇంకా క్లారిటీ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నాకు అంత టైం లేకపోవడం వల్ల ఇదిగోండి ఇలాగే డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. వీడియో అనేది మీకు చూసేందుకు చాలా క్లారిటీగా ఉండాలనేసి నేను అవుట్డోర్లో ఈ ఎండలో అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ క్లియర్లీ చూసుకోవచ్చండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా సేమ్ గప్పీ వెరైటీయే, కాకపోతే ఇందాక చూపించింది ప్లాటినం డంబో ఇయర్. ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తుంది ఇది వచ్చేసరికి జర్మన్ రెడ్ అని అయితే అంటారు. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను, కాకపోతే తెచ్చిన చాలా స్పీడ్గా అయితే స్టాక్ అనేది సేల్ అయితే అయిపోయిందనమాట. అందుకనే మళ్ళీ ఇంకొక 50 పీస్ అయితే మెయిల్ ఫీమేల్ తెప్పించడం అయితే జరిగింది. క్లియర్లీ చూసుకోవచ్చండి, మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈసారి అయితే తీసుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ మేము వరండాస్ తీసుకొచ్చినప్పుడు చాలామంది అయితే మనల్ని ఈ రెడ్ క్యాప్స్ గోల్డ్ ఫిష్ అయితే అడిగారు. సో ఫైనల్లీ ఈసారి స్టాక్లో అయితే రెడ్ క్యాప్స్ అనేవి తెప్పించడం అయితే జరిగింది. క్వాలిటీ అనేది అయితే చాలా బాగుంది, సైజ్ కూడా మంచి సైజ్ అనేది వచ్చినాయి అనమాట. సో ఎవరికన్నా కావాలంటే వెంటనే అయితే కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి కంప్లీట్ మీరు గోల్డ్ వెరైటీతో మిక్స్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ గోల్డ్తో కానీ లేదంటే వరండాస్, లైన్ హెడ్స్ వీటితో అయితే మిక్స్ చేసుకోవచ్చు. సో ఏంజిల్స్ చాలామంది యాడ్ చేస్తున్నారు. ఏంజిల్స్ వచ్చేసరికి గోల్డ్ ఫిష్తో బెటర్ చాయిస్ అయితే కాదు, వాటి టైల్స్ అయితే నిప్పింగ్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇందులో వరండా చూద్దాం. క్లియర్లీ మీరైతే చూసుకోవచ్చండి, మన దగ్గర అయితే మంచి కలరేషన్ సైజు ఉన్నటువంటి వరండాస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరన్నా సరే వరండాస్ కానీ గోల్డ్ కలెక్షన్ కానీ మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక ఈ టైంలోనైతే కొనేసుకోండి. సో నా దగ్గర కొనుక్కోమని చెప్పట్లేదు, మీరు ఏ షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నా సరే ఈ సీజన్లో అయితే స్టాక్ చాలా బాగుంటుంది. సో తర్వాత ఎప్పుడైతే మీకు క్లైమేట్ కంప్లీట్లీ కూల్ అయిపోతుందో అప్పటి నుంచి మనకు కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఈ పాండ్స్లో ఇవి గ్రో అయినప్పుడు యాంకర్ వామ్స్, ఫ్లైస్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి. నేను డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి గొరామిస్ అని అయితే అంటారు. కరెక్ట్గా ఈ వీడియో తీసే టైంకి అయితే ఫుల్గా అయితే మబ్బేసేసింది అనమాట, మొత్తం క్లైమేట్ అంతా కూడా డౌన్ అయితే అయిపోయింది. సో వీటి నేమ్ వచ్చేసరికి డ్రాఫ్ గొరామి అని అయితే పిలుస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు కలరేషన్ ఈ విధంగా కనిపిస్తుంది, కానీ ప్రాపర్ ఇమేజ్ ఇదిగోండి పక్కన డిస్ప్లే చేస్తున్నాను. సో మనకి ఇది ప్లాంటెడ్లో అయితే ఎంత వైబ్రెన్సీతో అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మన ప్లాంటెడ్ ట్యాంక్లో కూడా వేసాను, కాకపోతే వీడియో అనేది ఇప్పుడైతే తీయపోవడం లేదు, జస్ట్ మీకు క్లారిటీ ఉండడం కోసమే ఇమేజ్ అనేది ఇందాక ప్లే చేశాను అనమాట. సో ఈ వెరైటీ కూడా కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. బిగ్ సైజ్ అయితే కాదండి, స్మాల్ సైజే 1.5 ఇంచెస్ సైజులో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఇంకో బాక్స్ తీద్దాం. చూస్తున్నటువంటి ఇందులో అయితే కంప్లీట్లీ వచ్చేసరికి వైల్డ్ వెరైటీ కలెక్షన్ అయితే తెప్పించాను. అంత సర్వసాధారణంగా వైల్డ్ కలెక్షన్ జోలికి అయితే మనం వెళ్ళాం కాబట్టి ఏంటి అంటే కనుక మెయిన్ మనకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది, దాని గురించి అయితే ఈ వైల్డ్ కలెక్షన్ మొత్తం కూడా తెప్పించి అయితే పెట్టాను. సో చూసుకోవచ్చండి, పెద్ద పెద్దవి 2 ప్యాకెట్స్లో ఒక 30 పీస్ అయితే వచ్చాయి. సో నేను తెప్పించినటువంటి వైల్డ్ కలెక్షన్ వచ్చేసరికి చిక్లెట్ వెరైటీస్ అనమాట. సో ప్యాకెట్ అయితే చాలా బరువుగా ఉంది, ఇలాగైతే నేను ఎక్కువసేపు డిస్ప్లే చేయలేను. వీటన్నిటిని కూడా కంప్లీట్లీ ట్యాంక్లో వేసేసి
మీకు ప్రాపర్ వీడియో ఫుటేజ్ అనేది మీకైతే షేర్ చేస్తాను, మీరైతే చూడొచ్చు. సో మీరు చూస్తున్నటువంటి వీడియో క్లిప్ అనేది కంప్లీట్ నేను ఇవన్నీ కూడా ట్యాంక్లో వేసేసిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి సైజ్ అనేవి పెద్దవి, చిన్న డిస్ప్లే ట్యాంక్లో వేయడానికి కూడా నాకైతే వీలు కుదరలేదు. సో అందుకనేసి డైరెక్ట్ నా మెయిన్ ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. ప్రాపర్లీ చూసుకోవచ్చు, మంచి వైబ్రెంట్ కలర్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి మలావి సిక్లెట్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదండి, వీటి యొక్క బాడీ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇందులో మీరు సాఫ్ట్ వెరైటీ కాకుండా కావాలంటే ఆస్కార్స్ కానీ, ప్యారెట్ ఫిష్ కానీ, ఈ విధమైనటువంటి కేటగిరీ ఫిష్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను అనమాట. సో ఈ వీడియో తీసే టైంకి ఆల్రెడీ 18 పీసెస్ అయితే సేల్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా వేరే ఫ్యూ వెరైటీస్ అనేవి తెప్పించాను, కానీ ఈ వీడియోలో అయితే ఇంకా కవర్ చేయడం అయితే కుదరట్లేదు. సో నెక్స్ట్ షూట్ చేసే వీడియోలో అయితే మీకు ఇంకా ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది ప్రాపర్గా అయితే చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తాను. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.